హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఛానల్లో వీడియోస్ పెట్టక చాలా రోజులు అయిందండి. స్టిచ్చింగ్ వీడియోస్ ఏదైనా షేర్ చేద్దాం అనుకునేటప్పటికి అవి ఎడిటింగ్ చేసి తీసి ఎడిటింగ్ చేసి అవన్నీ చేసేటప్పటికి చాలా టైం పడుతుంది. వ్యూస్ అయితే అంతగా ఉండట్లేదు. ప్లస్ ఏంటంటే చాలా టైం వేస్ట్ అయిపోతుంది అన్నట్టుగా నేను వీడియోస్ అనేది పెద్దగా ఏమీ పోస్ట్ చేయట్లేదు. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసుంటారు కదా, ఎందుకు ఇలా పెట్టానో, ఎందుకు అలా పెట్టాల్సి వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అసలు ఏమైంది అంటే రీసెంట్ డేస్లో సేమ్ ఇప్పుడు మేము ఈ మిషన్ తీసుకున్న దగ్గర నుంచి దీంతో ఏమైతే ఫేస్ చేసాము, ఎలా ఉంటుంది ఏంటి అనేది, ఎలా అయితే ఫీడ్బ్యాక్ ఇస్తున్నామో సేమ్ మాకులాగే రీసెంట్గా ఒక ఆవిడైతే దీని గురించి ఒక రివ్యూ అయితే చేశారండి. సో ఆవిడ ఇచ్చిన రివ్యూ ఏంటి అంటే టోటల్గా 100కి 200% నెగిటివ్ అనమాట. అంటే అసలు ఇంకా దీనివల్ల అలాంటి ఉపయోగం ఉండదు అనేది ఆవిడ ఉద్దేశం. ఇప్పుడు ఆవిడ చెప్పింది తప్ప రైటా, లేకపోతే మేము చెప్పింది తప్ప రైటా అనేది పక్కన పెడితే, ఎవరైనా సరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకున్నప్పుడు అది పూర్తిగా వాళ్ళ పర్సనల్ అండి. సో ఇదేం మిషన్ ఏమి ఒకటే 100-200 కాదు కదా, 14,500 అంటే అది ఎవరికైనా చిన్న అమౌంట్ కాదండి. మనం అప్పటికప్పుడు పెట్టి తీసుకోవడం అన్నది తీసుకోగలిగినా సరే అది పెద్ద అమౌంటే. అలా కాకుండా ఏదైనా అవసరానికి ఈఎంఐలో తీసుకునే వాళ్ళకైతే అది ఇంకా పెద్ద బడ్జెట్తో సమానమేనండి. సో ఇప్పుడు మరి ఆవిడ చెప్పినట్టుగానే మిషన్ నిజంగానే వర్క్ చేయదా, లేకపోతే మేము చేసింది ఏమైనా ప్రమోషన్, ఆవిడ ఏమీ పర్టికులర్గా ఎవరిని పలానా వాళ్ళు ఎలా చేశారో అలా ఏం చెప్పలేదు. 1.5 year నుంచి ఆవిడ ఏదైతే ఫేస్ చేశారో అదే షేర్ చేసుకున్నారండి. సో ఇప్పుడు మనం బేసిక్గా ఎలా ఉంటుందంటే, ఒక 100 రూపాయలు పెట్టి ఒక వస్తువు కొన్నప్పుడు అది పని చేయకపోతే 1000 సార్లు చూసుకుంటూ ఉంటాము. అలాంటిది ఇన్ని వేలు పెట్టి కొన్నప్పుడు ఈ వస్తువు అనేది పని చేయకపోతే ఎవరికైనా బాధేనండి. మరి ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది మనకు తెలీదు. బట్ ఆవిడైతే 1.5 year నుంచి కూడా దీంతో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. సో ఆవిడ చెప్పిన ప్రతి మాటని కూడా నేను ఒప్పుకుంటానండి, ఎందుకంటే ఆవిడ ఎక్స్పీరియన్స్ని ఆవిడ షేర్ చేశారు. సో నేను ఈ వీడియో చెయ్యాలా వద్దా, సరే ఇప్పుడు మనం ఎలా షేర్ చేసామో ఆవిడ కూడా అలాగే షేర్ చేశారు అన్నట్టుగా ఊరుకున్నాను. అయితే నేను ఎందుకు చైనా వద్దా అని ఎందుకు డైలామాలో ఉన్నానంటే, నాకు దీనికి సంబంధించిన డెమో వీడియో వచ్చి ఒక 150 మెంబర్స్ తక్కువలో 42,000 మెంబర్స్ చూశారండి నాకు. అలాగే మిషన్కి సంబంధించి షార్ట్సే కానీ లాంగ్ వీడియోసే కానీ ఏదైనా సరే అన్నీ కలుపుకుని దగ్గరగా నాకు 500+ చేంజ్ నాకు ఉన్నదే 2,500 మంది. అందులో 500 మంది ప్రత్యేకంగా నాకు దీనికి సంబంధించి వచ్చినటువంటి సబ్స్క్రైబర్స్. సో వాళ్ళకి నాకు చెప్పాలి, వీడియో చేయాలి అని అనుకున్నాను. సరే ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళది కదా అన్నట్టు ఊరుకున్నానండి. అయితే నాకు ఒక మెసేజ్ అయితే వచ్చిందనమాట. పలానా ఛానల్లో ఆవిడ ఇలా చెప్తున్నారు, అస్సలు వర్క్ చేయదంటున్నారు, తీసుకోవడం వేస్ట్ అంటున్నారు, ఇంకా చాలా చెప్పారు కదా, మీరేమో చాలా బాగుందన్నారు, ఇంట్లో చాలా బాగా పనిచేస్తుంది అన్నారు, మీరు ఏమన్నా ఇంకొక వీడియో ఏమన్నా చేయగలరా అంటే, దగ్గరగా మీరు దీన్ని డెమో చేసి 8 నెలలు 9 నెలలు అయిపోయిందండి. సో అన్నాళ్ళు అయింది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ దీని రివ్యూ ఏమన్నా మీరు ఇవ్వగలరా అని అడిగారండి. ఈ ఈ మాట అడిగి అప్పుడే ఒక 7 days 8 days అవుతుంది. సో మనం ఏ వీడియో చేసినా ఒక ఇన్ఫర్మేషన్ ఉన్న ఈ వీడియో చేసేటప్పుడు అది ఒక్కరికైనా ఉపయోగపడితే చాలు అన్నట్టే చేస్తారు. ఏ క్రియేటర్ చేసినా సరే, మామూలు ఈ వ్లాగ్స్ కానివ్వండి, లేకపోతే మన డైలీ రొటీన్స్ కానీ, లేకపోతే మన ట్రావెలింగ్స్ కానీ, ఇవి పెద్దగా ఏమి ఏదో మనం షేర్ చేసుకోవాలి మన హ్యాపీనెస్ కోసం మన ఛానల్లో ఉంటుంది అన్నట్టు షేర్ చేస్తాం. కానీ ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేసినప్పుడు అది ఒక్కరికైనా ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో ఎవరివైనా చేస్తామండి. నేను చైనా వద్దన్నప్పుడు ఆవిడ అడిగినప్పుడు ఒక్కరు అడిగినా ఇద్దరు అడిగినా మనం చేయాలి కాబట్టి నేను వీలైతే ఆ మెసేజ్ని కూడా సైడ్ పిన్ చేస్తాను చూడండి. అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను ఎవరైతే దీని మీద నెగిటివ్గా వీడియో చేశారో నేను చూసినప్పుడు కూడా కింద నేనేమనుకున్నానంటే, నాకులాగా కొత్తగా తీసుకున్నారేమో, కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నారేమో అనేసి నేను ఆవిడకి కింద ఆవిడ ఏమేమైతే ప్రాబ్లమ్స్ చెప్తా ఉన్నారో అక్కడ దాన్ని హోల్డ్ చేసి వీడియోని కింద కామెంట్ అనేది రాశానండి అన్నింటికి. ఆవిడ దీనికి రిప్లై ఇవ్వలేదు, కానీ
అన్నిటికీ రాశాను అనమాట. నేను అలా అనుకున్నాను అనమాట. ఏమో ఆవిడ ఇలాగే ఏమన్నా ఈ విధంగా ఏమైనా ఫేస్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందేమో అలా అనుకుంటున్నారేమోనని. కానీ ఆవిడ ఆల్రెడీ మంచి టైలరు, ప్లస్ ఏంటంటే ఆవిడ బయట వర్క్స్ కూడా చేస్తూ ఉంటారు. ఆవిడ కొంచెం బిజినెస్ పర్పస్ మీద తీసుకున్నారంట. నేను తీసుకున్నప్పుడైతే ఇది ఆన్లైన్ అండి, నాకు అసలు డెమోకి ఎవ్వరు రాలేదు, అదంతా నేను ఆల్రెడీ చెప్పున్నాను. సో నాకు ఇది పని చేస్తుంది పని చేయదు అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఎవరు ఇవ్వలేదండి. నేను జస్ట్ నా ఫ్రెండ్ దగ్గర రివ్యూ తీసుకుని మాత్రమే నేను ఈ విషయం తీసుకున్నాను కదా. నేను 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 ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఇది పనికి వస్తుందా, బిజినెస్ పరంగా పనికిరాదా, అవన్నీ కూడా నేను చెప్పున్నానండి. అయితే ఇప్పుడు ఇది 1.5 year అయిపోయింది కదా. సో మీ మిషన్ అనేది వర్క్ చేస్తుందా, మీరు గత 8 నెలలుగా దీని మీద ఇచ్చిన రివ్యూ ప్రకారంగానే ప్రజెంట్ ఉందా, లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చిందా అనేది చూసేవాళ్ళ డౌట్ అనమాట. ఇప్పుడు ఇది నా ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను Day 1లో ఈ మిషన్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానో స్టిల్ ఈ రోజు వరకు కూడా నాకు సేమ్ మిషన్ అనేది అలాగే వర్క్ చేస్తుందండి. ఎక్కడా ప్రాబ్లం అవ్వలేదు. నేను ఈ మిషన్కి 1.5 month గ్యాప్ ఇచ్చినా కూడా బాగానే వర్క్ చేసింది. స్టార్టింగ్లో నాకు అసలు టైలరింగ్ అనేదే మిషన్ కొనుక్కున్న తర్వాత యూట్యూబ్లో ఆన్ చేసి నేను ఒక్కొక్కటిగా సెజర్స్ కానివ్వండి, టేప్ కానివ్వండి, అవన్నీ కొనుక్కు తెచ్చుకుని నేర్చుకున్నాను. సో ఈ మిషన్ కూడా అంతేనండి. నిజం చెప్పాలంటే నాకు అసలు డెమోకి కూడా ఎవరు రాలేదు, నేను అంతా యూట్యూబ్ చూసే నేర్చుకున్నాను. అందుకే అంటున్నాను, ఒక యూట్యూబ్లో మనం ఒక ఇన్ఫర్మేషన్ కోసం సెర్చ్ చేసినప్పుడు అది ఎంత కరెక్ట్గా ఉంటే మనకి అంత మంచి అంత ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా రాంగ్గా అనేది ఎప్పుడు కూడా ఇవ్వకూడదండి. నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఆవిడ చెప్పిన ప్రతి మాట నేను ఒప్పుకుంటాను, ఎందుకంటే అది ఆవిడ ఎక్స్పీరియన్స్. కాకపోతే లాస్ట్లో ఆవిడ ఒక మాట అన్నారు, దీని గురించి పాజిటివ్ రివ్యూస్ ఏమైనా ఉంటే నమ్మకండి. నాకు తెలిసి అవన్నీ ఏమైనా ప్రమోషన్స్ అవి ఉండొచ్చు. నేను రివ్యూస్ చూసి తీసుకున్న ఛానల్స్ కూడా కొంచెం పెద్ద ఛానల్సే, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టే కదా నేను తీసుకున్నాను. సో నాకు ఇలా అయిపోయిందని. సో అది నిజంగా బాధేనండి. ఒక రివ్యూ చూసి మనం ఒక వస్తువుని కొన్నాక అది పని చేయకపోతే ఖచ్చితంగా వాళ్ళ మీద మనకి బ్యాడ్ ఒపీనియనే ఉంటుంది. కానీ అదే దాని మీద అందరినీ ఒకటే తాడుకి కట్టేస్తాము అంటే అది కరెక్ట్ కాదు కదా. మీరు రివ్యూ చూసే తీసుకున్నారు, అది రాంగ్ అయ్యి ఉండొచ్చు. అందుకని ఇంకా పాజిటివ్ రివ్యూ చేసిన ప్రతిదీ కూడా మీరు ప్రమోషన్ అనో లేకపోతే రాంగ్ ఇన్ఫర్మేషన్ అనో ఒక్కటే దానికి ముడివేయడం అనేది నాకు ఎందుకో నచ్చలేదు. ఇప్పుడు నా ఒపీనియన్ ఏంటంటే, నేను ఇంతవరకు మీకు ఏదైతే షేర్ చేశానో ప్రజెంట్ ఇది అలాగే వర్క్ చేస్తుందండి. మరి దీనివల్ల నేను తీసుకున్నాక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదా, లేకపోతే దీనికి ఇంతవరకు ఏమైనా పెట్టుబడి పెట్టానా, ఏమైనా రిపేర్స్ వచ్చినాయా అంటే రిపేర్స్ అయితే ఏం రాలేదండి. పెట్టుబడి అయితే మాత్రం నీడిల్స్కి పెట్టాను. దగ్గరగా ఒక 20-25 నీడిల్స్. ఇప్పుడు ఈ 1.5 yearలోనూ కాదండి ఆ నీడిల్స్ అన్నీ పాడవుతా. ఫస్ట్ 3 monthsలోనే అయిపోయింది అనమాట. అంటే మిస్టేక్స్ నేను చేసుకున్నదే, మిషన్ ప్రాబ్లం అయితే ఏమీ లేదండి, నేను చేసుకున్నదే. ఇవి ఏమవుతుందంటే మనకి ఇందులోనే మనకి నార్మల్ మిషన్స్ అనుకోండి, మనకి జిగ్జాగ్ కానివ్వండి, లేకపోతే ఇదేంటది పీకో కానీ ఇట్లాంటివి అవకాశం ఉండదు కదా. అందుకని నార్మల్గా మనకి నీడిల్స్ అనేది పెద్దగా ఏమి ఇరిగిపోవండి. దీనికి ఎందుకు అలాంటి ప్రాబ్లం వచ్చింది అంటే, ఇవి మనం ఇక్కడ ఆప్షన్స్ మార్చుకుంటూ ఉంటాం కదండి. మార్చుకుంటూ ఉన్నప్పుడు ఏంటంటే నీడిల్ అనేది అటు ఇటు కూడా మూవ్ అవుతుంది. అటు ఇటు మూవ్ అయినప్పుడు కానీ, లేదు అంటే ఇప్పుడు ఇది నార్మల్గా ఉన్నటువంటి నార్మల్ పాదం కదండి. సో పాదాలన్నీ ఒకేలా ఉండవండి. ఇప్పుడు ఇది వన్ సైడ్ పాదం ఉంటుంది, అదేంటి పైపింగ్ అనమాట. పీకోకి వేరే ఉంటుంది. అలాగా ప్రతిదానికి డిఫరెంట్గా ఉంటాయి. సో నీడిల్ అనేది ఈ ఒక్కొక్కసారి పాదం మీద పడ్డప్పుడు టక్కన విరిగిపోద్ది అనమాట. ఏంటంటే అలవాట్లో పొరపాటుగా కనుక మనం తొక్కేము అంటే నీడిల్స్ అనేది ఖచ్చితంగా విరిగిపోతాయండి. నేను ఫస్ట్లో అంత తొందరగా గమ్ముని ఐడియా ఉండేది కాదనమాట. ఐడియా లేక టప్పా పెట్టేసి కుట్టినప్పుడు ఏమైందంటే ఫట్ మని ఇరిగిపోయాయి అనమాట. సో అదొక్కటే ప్రాబ్లం ఫేస్ చేశానండి. ఇంకా చాలామంది నన్ను పర్సనల్గా నా వీడియోస్ చూసి అడిగేది ఏంటంటే, క్లాత్ అనేది కిందకి వెళ్ళిపోతుంది, ముందుకు వెళ్ళట్లేదు అంటూ ఉంటారు. నేను కూడా ప్రతిదీ యూట్యూబ్లో చూసి, అది ఇక్కడ నాకు మిషన్ ఉంది కాబట్టి, సో ప్రాబ్లం అంటే ఇలా వస్తుందా, ఓసారి ఇలా వస్తే ఇలా ఉంటుందా అని వచ్చినప్పుడు నాకు కూడా కొన్నిసార్లు క్లాత్ వెళ్ళలేనప్పుడు నేను ఆల్రెడీ చూస్తున్నాను కదండి, వాళ్ళు ఏవైతే టిప్స్ చెప్పారో అవన్నీ ఫాలో చేసుకుంటూ నేను ఇది కంటిన్యూ చేసుకున్నాను తప్ప ఇంతవరకు నేను అసలు
రిపేర్ దగ్గరికి వెళ్ళనే లేదండి. ఒక్క రిపేర్ కూడా చేయించలేదు. నాకు తెలిసి కంపెనీ నుంచి నాకు ఒక్కళ్ళు కూడా వచ్చి డెమో చెప్పింది కూడా లేదండి. సో ఇందులో పీకో కూడా చాలా బాగా వస్తుంది, మనకి థ్రెడ్ పైపింగ్ కూడా చాలా బాగా వస్తుంది. ఇంకా ఏంటంటే ఇందులో ఒక 21 స్టిచ్చెస్ అంటారు. అవి అసలు ఏం ఉపయోగం ఉండదండి, అసలు పని చేయవు. కంప్యూటర్ వర్క్ ఇందులో వర్క్ చేసేసుకోవచ్చు మన బ్లౌజ్లో అన్నట్టుగా అనుకుంటాము, కానీ ఏమీ వర్క్ చేయవు అనేసి అంటున్నారు. లేదండి, బిజినెస్ పర్పస్లో అసలు పని చేయదు. అంటే ఒకటే రోజు మీరు ఒక 10-15 బ్లౌజులు కుట్టేస్తాం కట్ చేసి అంటే అలా ఏం పని చేయదు. ఆ విషయం నేను నా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో నేను మీకు ఆల్రెడీ చెప్పున్నాను. ఓన్లీ ఇంట్లో పర్పస్ మీద మీరు అన్నీ చేసుకోవచ్చు. అలా ఓన్లీ ఇంట్లోనే కదా అని రోజుకి ఏదో 1 గంట 1 బ్లౌజు అలా ఏం కాదండి. ఒక 6 అవర్స్ వరకు మనం వర్క్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు కొంచెం స్పీడ్గా వర్క్ చేస్తారు, మీకు ఆల్రెడీ ఒక మిషన్ టచ్ ఉంది, మీరు ఆల్రెడీ స్టిచ్చింగ్లో మీకు ఇది ఉంది, ఒక హాఫ్ అన్ అవర్కి ఒక బ్లౌజ్ స్టిచ్ చేసేస్తారు, ఒక 1 అవర్కి ఒక బ్లౌజ్ స్టిచ్ చేసేస్తారు అనుకుందాము. అలాంటప్పుడు మీకు ఏం లేదండి, ఇటు సైడ్ ఏదైనా కొంచెం లైట్గా హీట్గా అనిపిస్తే ఒక హాఫ్ అన్ అవర్ ఆపేస్తే సరిపోతుంది. మిషన్ అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది. ఎప్పుడు హీట్ ఎక్కుతుంది అంటే కనుక మనం ఏదైనా లాంగ్ ఫ్రాక్స్, శారీస్ని లాంగ్ ఫ్రాక్స్ చేసుకుంటాం కదండి, అట్లాంటప్పుడు అంబ్రెల్లా కట్ చేసుకుని లాంగ్ ఫ్రాక్ చేసుకున్నప్పుడు కింద మనం పీకో చేసుకుంటాం కదా, అలాంటప్పుడు జస్ట్ లైట్గా ఏమన్నా అనిపిస్తుంది. ఎందుకైనా మంచిది, ఎలక్ట్రికల్కి సంబంధించింది కదా అని జాగ్రత్త కొద్దీ ఇంట్లో మన పర్పసే కాబట్టి మనం ఒక హాఫ్ అన్ అవర్ అలా ఆగి చేసుకోవచ్చు. సో ఇలాంటివన్నీ ఫాలో చేసుకున్నానండి. అంతే తప్ప మొండిగా చేసేయటం అలా ఏం లేదు. అలానే ఏమి మరీ సుకుమారంగా కూడా ఏం వాడలేదండి. నా అవసరానికి నేను ఒక్కొక్కసారి 10 గంటలు కూడా దీని మీద నేను వర్క్ చేసుకున్న రోజులు ఉన్నాయి. అంటే ఏదైనా అర్జెంటుగా ఉండి ఇంట్లో మిషన్ ఉంటే ఖచ్చితంగా మీరు శారీ అనేది సంవత్సరం ముందు తీసుకున్నా సరే రేపొద్దుట ఫంక్షన్ అనగానే కుట్టుకుంటామండి. మీరు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అది ఖచ్చితంగా మన చేతిలో పని ఉండి మన చేతిలో మిషన్ ఉంటే మీరు శారీ 1 ఇయర్ బ్యాక్ తీసుకుంటారు, కాకపోతే రేపొద్దుట ఫంక్షన్ అనగా ఈరోజు తీసుకుంటారు అనమాట. సో మనం అలాగా ఎమర్జెన్సీగా ఏదైనా స్టిచ్ చేసుకోవాలన్నా కూడా బాగానే కాదు, చాలా బాగా వర్క్ చేస్తుంది. నాకు చాలా వీడియోస్లోనూ నేను దీని గురించి పాజిటివ్ రివ్యూస్ చేసినప్పుడు కూడా మేము 10 ఇయర్స్ నుంచి వాడుతున్నామండి, చాలా బాగుంటుంది, 7 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాం, చాలా బాగుంటుంది అన్న కామెంట్సే వచ్చాయి. నా వీడియోస్ కింద అదే ఏదైనా బాబిల్లో థ్రెడ్ అనేది అస్తమాను ఇదవుతుంది అలాంటివి ఏమైనా చిన్నవండి, ఏ మిషన్లోనైనా చిన్న ప్రాబ్లమ్స్ అనేది కామనేనండి. కొంచెం దీన్ని మనం జాగ్రత్తగా చేసుకునేలా చేసుకుంటే మిషన్ వరకు అయితే చాలా బాగుంటుంది. మరి ఆవిడకి ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో, అసలు ఈ పీసే మొత్తం టోటల్ పీసే ఆవిడకి ఎందుకు అంత ప్రాబ్లం అయిందో నాకు తెలియదు, కానీ మిషన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇది పర్సనల్గా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. సో మీకు ఎలాగో నాకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి ఇప్పుడు నోట్తో చెప్పిన దానికి మనం చూపించిన దానికి చాలా తేడా ఉంటుంది. నేను ఇంతవరకు దీని మీద ఏమి లాంగ్ వీడియోస్ అయితే చేశానో అవన్నీ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ 21 స్టిచ్చెస్ అంటారు, అదేం వర్క్ చేయదు అన్నారు కదా, లేదండి, మనకి ఇంట్రెస్ట్ ఉండి మనమే స్టిచ్ చేసుకుని మనం చాలా టైం ఉండి అన్నీ చేసుకుంటున్నాం అనుకుంటే కనుక బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. నేను దీని మీద 2 బ్లౌజులు వర్క్ చేసుకున్నానండి, 2 కాదు 3 బ్లౌజులు వర్క్ చేశాను. రీసెంట్ డేస్లో కూడా షార్ట్స్లో కూడా నేను షేర్ చేసినట్టున్నాను మీకు. లాంగ్ వీడియోస్లో మ్యాక్సిమం ఫస్ట్ స్టార్టింగ్లో నేను వర్క్ చేసిన బ్లౌజ్ అయితే షేర్ చేశానండి, తర్వాత 2 కూడా షార్ట్స్లోనే షేర్ చేసుకున్నాను. ఒకసారి నేను అవి కూడా ఉంటే లింక్స్ అనేది పెడతాను, లేదంటే ఒకసారి చెక్ చేయండి. కంప్యూటర్ వర్క్ కూడా చేసుకోవచ్చండి. ఈ వర్క్స్ అనేది ఎలా ఉంటుంది అంటే పూర్తిగా మన యొక్క ఏంటంటే మన టాలెంట్ని బట్టి, మన క్రియేటివిటీని బట్టి, ముందు మన పేషెన్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి, అంతే తప్ప మిషన్ ప్రాబ్లం అయితే ఏం లేదు. ఈ మిషన్ వరకు అయితే మాత్రం నా వరకు నేను పెట్టిన డబ్బులు అయితే ఎప్పుడో నా వరకు నేను స్టిచ్ చేసుకున్న వాటిలోనే నాకు ఎప్పుడో రికవర్ అయిపోయి ఉండొచ్చు బహుశా. అన్ని బట్టలు స్టిచ్ చేసుకున్నాను నేను. నాకు పీకో కూడా చాలా బాగుంది, జిగ్జాగ్ బాగుంది, నార్మల్గా కుట్టు అనేది ఎవరికైనా ఓకే కదండి. సో ఇవన్నీ మార్చుకున్నా కూడా నాకు డిజైన్ అనేది చాలా చాలా బాగా వర్క్ చేసిందండి. సో నాకు తెలిసి నేను పక్కన ఒక ఆవిడ పెట్టారు అని చెప్పాను కదా, వీలైతే మీకు ఆ కామెంట్ కూడా పక్కన పిన్ చేస్తాను. సో మీరు ఏమైనా చూస్తూ ఉంటే మీరు అడిగిన డౌట్ అనేది క్లారిఫై అయిపోయిందని అనుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి వీలైనంత వరకు
నేను అనుకుంటాను నేను కుట్టుకున్నప్పుడే చేద్దాంలే, నేను చేసుకున్నప్పుడే చేద్దాంలే అన్నట్టుగా మిషన్కి సంబంధించి ఏ వీడియోస్ చేయట్లేదండి. కానీ దీనికి సంబంధించి రఫ్ క్లాత్ల మీద అయినా సరే చేసి చూపిస్తే కొంచెం చూసుకునే వాళ్ళకి, తీసుకోవాలనుకునే వాళ్ళకి ఒక ఒపీనియన్ ఉంటుందని నాకు ఇప్పుడు అర్థమైంది. వీలైనప్పుడల్లా ఇక్కడ నుంచి వీక్లీ వన్స్ అయినా ఒక వీడియో అయినా మిషన్కి సంబంధించి పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి. చూడండి, మీకు నచ్చింది, వర్క్ చేస్తుంది, మేము చూపించింది కరెక్టే అనిపిస్తే మాత్రమే మీరు తీసుకోండి. ఎందుకంటే ఆవిడ చెప్పినా నేను చెప్పినా ఎవరైనా డబ్బులేనండి. ఎవరి ఎక్స్పీరియన్స్ని వాళ్ళు షేర్ చేసుకోవడంలో తప్పలేదు. ఇప్పుడు ఆవిడ చెప్పింది కదా అని మానేయాలా, నేను చెప్పాను కాబట్టి కొనాలని కాదు. బెస్ట్ వే ఏంటి అంటే మిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు మీరు అసలు ఏ కాస్ట్లో మిషన్ తీసుకోవాలనుకుంటున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, ఏ పర్పస్ మీద మీరు మిషన్ తీసుకోవాలనుకుంటున్నారు, ఇంట్లో పర్పస్గా బయట అన్నీనా. 2, మీకు జస్ట్ స్టిచ్చింగ్ వరకు ఉంటే చాలా మిషన్ అనేది, లేకపోతే ప్రజెంట్ అన్ని అప్డేట్స్లో వచ్చినాయి కాబట్టి అన్నీ కవర్ అయ్యేలా ఉంటే సరిపోతుందా, ఇవన్నీ ముందు ఇవి చూసుకోండి. ఇవి చూసుకున్న తర్వాత వీధికి ఒక 4-5 బొటిక్స్లో వచ్చేసినాయి ఇప్పుడు. అసలు నార్మల్ చిన్న చిన్న ఊర్లలోనే మనం అంత డబ్బులు పెట్టినప్పుడు 1-2 రోజులు తిరగడంలో తప్పేం లేదండి. సో మీకు వీలైనటువంటి షాప్స్ దగ్గర కానీ, బొటిక్స్ దగ్గర కానీ, వాళ్ళ దగ్గర ఏమైనా ఎలక్ట్రికల్ మిషన్స్ ఉన్నాయా, ఏమున్నాయి, ఎంత కాస్ట్లో ఉన్నాయి, ఎలా వర్క్ చేస్తున్నాయి అనేది లైవ్లో మీరు ఒకసారి వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుని తర్వాత మీకు ఈ దగ్గరలో ఉన్నటువంటి షాప్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు చెప్తారు. సో మీకు ఇక్కడది అక్కడది ఇంకా యూట్యూబ్లో ఉండేటటువంటి ఇలా పాజిటివ్ వీడియోస్, నెగిటివ్ వీడియోస్ రెండు కంపేర్ చేసుకుని మీకు అప్పుడు ఏది బెస్ట్ అనిపిస్తే అప్పుడు వెళ్ళి మీరు మిషన్ అనేది తీసుకోండి. ఎందుకంటే ఇవేం తక్కువ చిన్న చిన్న అమౌంట్స్ ఏం కాదండి, చాలా పెద్దవే. 14,500 అంటే ఇది కొంతమందికి ఆన్లైన్లో 15,000 ఉంటుంది, ఒక్కొక్కసారి మామూలు షాప్స్లో కూడా 16,000-17,000 వరకు కూడా ఉంటుంది దీని కాస్ట్ అనేది. అదేమి ఎవ్వరికి చిన్న అమౌంట్ కాదు. సో మీరు ఒకసారి ఆ రెండు కంపేర్ చేసుకుని మీరు తీసుకోవాలనుకున్నప్పుడు ఒక్కసారి కంపేర్ చేసుకుని తీసుకోండి. ఇంకేమైనా కనుక డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.